గారికి కరోనా వచ్చినప్పుడు, ఆ తర్వాత వాళ్ళ తండ్రి గారు చాలా సిక్ అయినప్పుడు ఏమీ చేయాలో తెలియని పరిస్థితి, కుటుంబానికి ఒక్కడున్నా చాలు తండ్రి కనుక తర్వాత తండ్రి ఎంతో భరోసాగా ముందుకు కొనసాగలుగుతారు అని చెప్పి నేను చాలా సంతోషపడుతూ వచ్చాను. సో అట్లాగే మరి ఈ విధంగా ఈవెన్ వాళ్ళ క్లాస్మేట్స్ ఉన్నారు. తన లైఫ్ నేను ఈ కాలేజ్ వచ్చినప్పుడు స్టార్టింగ్ లో నాకు ఎక్కువ ఎవరితో పరిచయం లేదు, పెద్దగా ఎవరితో ఎక్కువ పరిచయం లేదు. స్టార్టింగ్ వచ్చిన రోజే ఆ రోజు డివోషన్ వచ్చేసి ప్రవీణ్, ఆ రోజు డివోషన్ నైట్ ప్రవీణ్ వాక్యం చెప్తున్నాడు. నేను అంతవరకు ఇంటికాడ ఉన్నప్పుడు చాలా వరకు నేను మా అన్నతో పాటు తిరిగాను. ఎక్కువ సువార్తలకు లేట్ నైట్స్ అయిపోయాయి, 2, 3 ఆ టైంలో బైక్ లో జర్నీ చేసి చలికి ఎక్కువ ఇలా తిరిగామని, ప్రార్థనలకు వేరే ఊళ్ళో పోవడం ఇలా వచ్చేవాడిని. అప్పుడంతా వాక్యం ఎక్కువ వినేవాడిని. ఎక్కువ వాక్యం వినడం నాకు చాలా ఇష్టం. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఎక్కువ ఆ అబ్జర్వేషన్, ఆ అట్మాస్ఫియర్ కు బాగా అడాప్ట్ అయిపోవడం వల్ల ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క మైండ్ సెట్ తో ఉంటారు అని మా అంకుల్ గారు తిట్టారు మమ్మల్ని చాలా. మా అంకుల్ గారు చెప్పారు, నీకు తగినట్టు దొరకరు, నీకు తగినట్టు ఎవరు ఉండరని చెప్పారు. వచ్చినప్పుడు అన్న వాక్యం చెప్పాడు. వాక్యం చెప్తుంటే వాక్యం వింటేంతసేపు నాలో ఏంటో నాకు తెలియదు, నేను వింటుంటే నాకు నిజంగానే పరిశుద్ధాత్మ దేవుని శక్తి ఆ విధంగా బలంగా దిగి వచ్చినట్టు, ఆ రోజు నా మీద ఆవించినట్టు నిజంగా నా ఊరంతా పులకరించి పెట్టారు. వాక్యం చెప్తుంటే నిజంగా చాలా సంతోషపడ్డాను ఆ రోజు. ఆ సందర్భమే కాదు, చాలా సందర్భాల్లో అన్న నేను చాలా మంది వాక్యం చెప్పేటప్పుడు వింటా ఉంటే చాలా ఎక్సైటింగ్ గా ఉంటాం. మేడం గారు కానీ, రమేష్ సార్ గారు కానీ, ఇంకా మోజస్ చౌదరి సార్ గారు చెప్పేంత వరకు నాకు అన్నింటి కూడా నాకు తెలియదు. అలాగా వాక్యం ఆ విధంగా ఇక్కడ చాలా వరకు నేర్చుకున్నాను. మొన్న కూడా నేను ప్రేరణ అడిగాను సందర్భంలో, అన్న మీది సిఎస్ఐ మీది బ్యాక్గ్రౌండ్ అంటే, కాదు కూడా నా సిఎస్ఐ కాదు, నాది బైబిల్ విషయం అన్నాడు. ఎందుకు అలా అడిగావు, నీకే అంత డౌట్ ఎందుకు వచ్చి నేను ఎందుకు ఆ విషయం అడిగా అంటే, అన్న నాకు చిన్నప్పటి నుండి సిఎస్ఐ అంటే వాక్యం బాగా ఉంటుంది, చాలా మంచి డెప్త్గా చెప్తారు, చాలా బాగా చెప్తారు, ఒక పాట పాడినట్టుగా ఉంటుంది వాక్యం అనేది. నేను అన్న అని అడిగినప్పుడు అన్న అన్నాడు, లేతప్పుడు మాది బైబిల్ మిషన్, ఈ విధంగా వాక్యం అనేది దేవుడు నాకు ఇచ్చిన శక్తి, అపోస్తులుడు యేసయ్య నాకు పెట్టిన పేరు అది ప్రవీణ్ పాల్ అనేది అని అన్న చెప్పినప్పుడు నిజంగా నేను అప్పుడు అనుకున్నాను, నిజంగానే దేవుని ఆత్మ ఎవరి ద్వారా ఎప్పుడు ఎలా మాట్లాడుతుందో ఎవరికి తెలియదు. అది దేవుడు నాతో చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో మాట్లాడాడు. ఇందుని బట్టి అన్నను బట్టి నేను దేవుడిని మహిమపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా ప్రవీణ్ షివని కూడా హ్యాపీనెస్ అంటే, ప్రవీణ్ విషయం నాకు మొదటి సంవత్సరం నేను అంతగా తెలియదు, కానీ ప్రవీణ్లో మనిషిని అర్థం చేసుకోగలిగినటువంటి గుణము, ప్రతి ఒక్క మనిషిని ఎవరైనా ఒక మాట చెప్తే ఆ మాట నమ్మకుండా తను బిహేవియర్ ఎటువంటిది అని క్లుప్తంగా చూడగలిగినటువంటి మనసు ఎవరిది, మన ప్రవీణ్. ఎందుకయ్యానంటే నాకు జరిగిన సిచ్యువేషన్లో ఒక చిన్న సందర్భం, నేను ఒక దినంలో డివోషన్ ఒక మాట ఒక వాక్యం చెప్తా ఉంటే అది తప్పు అది తప్పు అది తప్పు అని చెప్పి ఒక వ్యక్తి పదే పదే నన్ను అడగలేదు, కానీ ప్రవీణ్ దగ్గరికి వెళ్ళేసి పదే పదే చెప్తూ ఉన్నాడంట. ప్రవీణ్ నాకైతే అర్థం కాదు. తర్వాత ఆ వ్యక్తి వచ్చి నన్ను అడిగాడు, అన్నా ప్రవీణ్ అన్న ఇది చెప్పాడు ఇది చెప్పాడు ఇది చెప్పాడు, నువ్వు చెప్పింది తప్పు అని చెప్పి, సరేలేనన్నా ఏదో ఒకటి తప్పు అయితే లేదన్నా అని చెప్పి అన్న తర్వాత ఒక రోజు ఇంకా మ్యాక్సిమం వర్క్ మనం చేస్తూ ఉంటే రూమ్లో మళ్ళీ ఏదో టాపిక్ రైజ్ అవుతా ఉంటే ప్రవీణ్ వచ్చాడు నాతో పాటు సపోర్టింగ్. ఏం నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు, ఏంది అసలు అన్న ఎవరుకుంటున్నావు అసలు అని చెప్పేసి మాట్లాడితే, అప్పటి వరకు నేను అంత మామూలుగా మాట్లాడుతూ ఉంటా వస్తూ ఉంటాను, కానీ ఒక సపోర్టింగ్ కానీ ఒక మనిషిని అర్థం చేసుకోవడం. మనిషిని మనం అందరం 100 మంది 100 మంది చూస్తూనే ఉంటాం, కానీ వ్యక్తిత్వం గమనించడం అనేది చాలా పర్టికులర్ అవసరం. ప్రతి ఒక్క మనిషి ఎదురు ఉన్నటువంటి వ్యక్తిని ఎవరైనా మాట్లాడితే హాస్యం మాట్లాడడం కానీ, లేదంటే ఇంకేదైనా క్యాజువల్గా తీసుకోవడం కానీ, జోయల్గా చెప్పడం కానీ ఎప్పుడు చేయదు. కానీ ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఎటువంటిది అని చెప్పేసి గమనించి సజెస్ట్ చేయాల్సిన సమయంలో సజెషన్ ఇస్తాడు, గద్దించాల్సినటువంటి సమయంలో గద్దిస్తూ ఉంటాడు. ఆ యొక్క లక్షణం మాత్రం నేను మన ప్రవీణ్లో తీసుకొస్తున్నాను. వండర్ఫుల్ దేవుడికి ఇచ్చినటువంటి ఒక గొప్ప ప్రభావం, ప్రతి ఒక్క మనిషిని అర్థం చేసుకుని మాట్లాడడం అనేది. హ్యావ్ ఎ బెస్ట్ బర్త్డే.
హలో ప్రవీణ్ అన్నయ్య గురించి చెప్పాలంటే అనే చెప్తుంటాడు, చాలా డిసిప్లైన్గా పెరిగాను నేను అని. అవును, నిజమే. ఎందుకంటే వాళ్ళ ఫాస్ట్ గారు కాబట్టి కన్ఫర్మ్ తెలుసు, కొద్దిగా నాకు అవగాహన ఉంది కానీ నాకు తెలియదు. అయితే ఏంటంటే అన్న గురించి ఒక విషయం నేను బాగా గమనించింది ఏంటంటే, అన్నకు ఒక ఆలోచన ఉండేది, అంటే సేవ మీద కానీ ఇలా సేవ చేయాలని కాకుండా నాకు డబ్బుల మీద చాలా ఆశ ఉందని ఉండేది అని చెప్పేవాడు దేవోచిగా. ఎక్స్ప్రెషన్ ఆయన బట్టి కొన్నిసార్లు నేను కూడా అనుకునేవాడిని, అవును డబ్బుల మీద ఆశ ఉంటే ఎలా ఉంటుంది అనేసి. కానీ అవన్నీ వదులుకొని దేవుడు సేవ చేయాలని దేవుడు తన జీవితంలో కొన్ని వినూత్న కార్యాలు చేసి మార్పు తెచ్చాడు అని ఆయన సాక్ష్యంలో చాలా ఇన్స్పైర్ అయ్యాడు. అదే కాదు, నేను చూసాను కూడా అన్న నేను చాలా మంచి వ్యక్తి, చాలా చక్కగా మాట్లాడుతూ కొన్ని విషయాల్లో చాలా బాగా అదే ఆదర్శని ప్రోత్సాహాన్ని తెప్పిస్తుంటాడు. అలాగే అన్నయ్య చెప్పే మెసేజ్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. సో నేను చెప్పేది ఏంటంటే అన్నయ్య గురించి బర్త్డే అనేది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే చాలా మంది బర్త్డే చేస్తారు, మా సౌండ్ ఎవరు తీసేస్తున్నారు, బర్త్డే చాలా చేసుకోరు. ఎందుకంటే బర్త్డే అంటే దేవుడు గొప్ప బర్త్డే చేస్తున్నాడు ఉండాలని. అన్నయ్య కనబడంత గట్టి మనిషి మాత్రం కాదు. అన్నయ్య మెత్తటి వ్యక్తి. ఎలాంటి మెత్తటి వ్యక్తి అంటే చాలా మెత్తటి వ్యక్తి. ఐఎమ్ నాట్, నేను చెప్తున్నది బాడీ స్ట్రక్చర్ గురించి కాదు, అన్నయ్య హార్ట్ గురించి. అన్నయ్య హార్ట్ చాలా మెత్తది. అన్నయ్యకున్న ప్రైడ్కి, అన్నయ్యకున్న సేవకి, అన్నయ్య చేసే సేవకి, అన్నయ్య ఉన్న ఈ డిగ్నిటీకి, ఇక్కడ ఉన్న ఈ హంబులెస్ పోలికే ఉండదు, కంపారిజనే ఉండదు. బయటికి వెళ్తే అన్నయ్య రెవెన్యూ ఈజ్ ఎ పాస్టర్, కానీ ఇక్కడికి వచ్చాక స్టూడెంట్. మార్నింగ్ అన్నయ్య కూడా చెప్పారు అన్నయ్య గురించి. అన్నయ్యకున్న ప్రైడ్కి, అన్నయ్య జీవించే లైఫ్కి చాలా డిఫరెంట్ ఉంటుంది. అన్నయ్య ఉన్న ఆ లైఫ్ వేరు, ఇక్కడ లైఫ్ వేరు. అందరితో ఒకే రకంగా ఉంటాడు, అంటే సాయం అయితే వేరేగా ఉంటాడు, కానీ మా అందరితో ఒకే రకంగా ఉంటాడు. అందరినీ ఒకే రకంగా ట్రీట్ చేస్తాడు. అందరికి అవసరమైన మాటలే చెప్తాడు. ఎవరి దగ్గర ఓవర్గా మాట్లాడు, ఒకరి గురించి ఇంకొకరి దగ్గర వేరుగా మాట్లాడు. ఒకవేళ మార్నింగ్ పడుకున్నా కూడా ఈవినింగ్ వచ్చేసరికి సమాధానం పెట్టుకోడు. చాలా చిన్న మనసుతో కలిగి ఉంటాడు అన్నయ్య. చాలా మెత్తటి హృదయం కలిగినవాడు. ఆమేన్. మా ఇంటి పేరు పశువుల పాక. అయ్యా ఇంటి పేరు పశువుల పాక అని చెప్పి అనుకుంది. పశువుల పాక ప్రయోగం అన్న దానికి పశువుల పాక పెట్టాడు. అన్నయ్య మనుషులతో బాగా కలిసిపోతాడు. పులిహోరలో తాలింపు కూడా బాగా అల్లుకుపోయే వాతావరణం. మనుషుల్లో బాగా ఎంత బాధలో ఉన్న మనిషి అయినా అలా సలహా చేస్తాడు. ఒక ఫోన్ కాల్, మా ఇద్దరికి ఒక్క బాగుంది. ఒక ఫోన్ కాల్, వన్ బిర్యానీ బిర్యానీ లేదు మేడం, ఫోన్ కాల్. లాక్డౌన్లో అందరం హడాడు పరిగెత్తుకుని వెళ్ళిపోయాం. నెక్స్ట్ డే మార్నింగ్ ఫస్ట్ ఫోన్గా ప్రవీణ్ నుంచి వచ్చింది నాకు. వెళ్ళావా, క్యాంపస్లో ఉన్నావా? క్యాంపస్లోనే ఉన్నాను అన్నాను. సరే అని చెప్పి మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళాక ఫస్ట్ ఫోన్ నేను చేసి ప్రవీణ్కి మళ్ళీ క్యాంపస్ నుంచి ఇంటికి వచ్చేసాను, సేఫ్గా రీచ్ అయ్యాను. ఆఫ్టర్ మళ్ళీ ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు ఫోన్ చేశాను అనమాట ప్రవీణ్కి. ఆ ఫోన్ కాల్ మా ఇద్దరిని ఇంటి దగ్గర చేసింది. సో ప్రవీణ్లో ఉన్న ప్లస్లో మైనస్ నేను అలా చెప్తాను, ప్రవీణ్ కూడా నాలో అలా చెప్తాడు. ప్రవీణ్ కోసం నేను పడిన ప్రయాస ఆన్లైన్ క్లాస్ తప్పిస్తాకి ఎవరు పడుంటారేమో ఆన్లైన్ క్లాస్కి. ఇప్పుడు ఫోన్ చేసిన కార్లో ఉన్నాను లేదా బయటకు వెళ్తున్నాను, నేను రాలేను, నా వల్ల కాదు, నువ్వేదో చెప్పేసి అనేవాడు. అయితే కార్లో ఉన్నావు కదా గూగుల్ మీట్లో జాయిన్ అవ్వు, బైక్ మీద ఉన్నావు కదా గూగుల్ మీట్లో జాయిన్ అవ్వు, ఇయర్ ఫోన్స్ పెట్టుకో, జాయిన్ అవ్వు. నేను ఫోన్ చేశాను, ఫోన్ కాల్స్ ప్రవీణ్కి ఎవరు ఫోన్ చేస్తుంటారు మా స్టూడెంట్స్ నుంచి. ప్రవీణ్ కానీ తన దగ్గర ఉన్న ప్రయాసం అంటే చర్చ్ కన్స్ట్రక్షన్ తెప్పిస్తున్నాడు, తను ఉండాలి కంపల్సరీ. తను ఏం చేశాడంటే నాకు ఫోన్ చేసి నేను రాలేను, నాకు చాలా వర్క్ ఉంది, ఇంపార్టెంట్ వర్క్ ఉంది, ఆ టైం నాకు కుదరని పని షెడ్యూల్ చేసుకోవాలి నేను ఆ టైం అంటే ఒక మాట చెప్పాను, ప్రవీణ్ డోంట్ వరీ, మీకు ఆన్లైన్ క్లాసే కాబట్టి
పర్లేదు అక్కడ ఉండు, నువ్వు మనిషి ఉండాలి, కానీ నీతో పాటు అసిస్టెంట్ ఉంచుకో, నువ్వు అన్నదాసం ఉన్నసేపు నువ్వు ఉండు, తర్వాత అప్పటిదాకా అసిస్టెంట్ పెట్టుకో, తను ఫాలోవర్స్ ఉంటారు కాబట్టి తనతో ఉంచండి, మీరు ఉంటారు, మీరు ఆనందాసం అని చెప్తే నాకు ఈ ఐడియా రాలేదు, థ్యాంక్స్ ఫర్ ద సజెషన్ అని చెప్పి ఫోన్ చేసి చెప్పారనమాట. సో అలా మేము ఒకళ్ళొకళ్ళం మాట్లాడుకుంటూ ఫోన్ హౌస్లో లాక్డౌన్ టైంలోనే కానివ్వండి, ఇప్పుడు కూడా స్టిల్ బయటకు వెళ్తే రోజు ఒకసారైనా మాట్లాడుకుని అనుకోము, మేము అంత బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాము. థ్యాంక్స్ ప్రవీణ్ ఫర్ బీయింగ్ అ బెస్ట్ ఫ్రెండ్. హ్యాపీ బర్త్డే. గూగుల్ మీట్ కానీ అటువంటి ఆప్షన్స్లో వీడియో ఆఫ్ చేయడం చాలా మంచిది. ఆ ఆప్షన్ వాళ్ళు పెట్టడం కూడా చాలా బాగుంటుంది కదా. సాధన సర్వదే అన్నారు, చాపలు ఆన్లైన్ క్లాసులు వచ్చే చాపలు అన్నారు, కొంతమంది క్లాసులో ఉన్నట్టే ఉంటారు, బయట మీద వెళ్తూ ఉంటారు. సో దాని గురించి మాట్లాడితే చాలా బాగుంది. ఏజ్ పర్సనాలిటీని బట్టి అలా అనిపించాలన్నమాట. వీళ్ళు మ్యారేజ్ అయిన వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, ఇంకా వీళ్ళు సీనియర్స్ కాబట్టి చాలా పెద్ద పెద్ద పనిష్మెంట్ ఇస్తారు, ఏదో కొడతారు అని చాలా భయం అయింది. కానీ అన్నతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి, ఆలోచనను బట్టి ఏమవుతుందని అంటే చాలా బాగా మాట్లాడేవాడు. అంటే తమ్ముడు ఇక్కడ క్యాంపస్ లో రూల్స్ ఇలా ఇలా ఉన్నాయి అన్న, ఇలా ఇలా పాటించాలి, ఇలా ఇలా నడుచుకోవాలి, ఇలా ఇలా ఉండాలి అని అంటే అని నేను అనుకున్నది ఒకటి, ఈయన నన్ను ఇంత బాగా ఆదరిస్తున్నాడే అని ఒక ఫీలింగ్ అనిపించింది. ఏ వ్యక్తినైనా సరే మనము పెంచుకున్న సంబంధం అనేది ఏమంటారు స్ట్రాంగ్ గా ఉండాలని అని అంటారు. కానీ నాకు ఒక్కొక్కసారి మాట్లాడాలంటే భయం అవుతుంది, కానీ అలా కాకుండా అనే ప్రతి విషయంలో ఇలా ఉండాలి ఇలా ఉండాలని ఆ ఎంకరేజ్ చేసే విషయం అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఎంతమంది నచ్చిందో తెలియదు, కానీ దీన్ని బట్టి అన్న విషయంలో నేను చాలా ఏమంటారు ప్రోత్సాహపడ్డాను. అదేవిధంగా నేను పరిచయం లేదు, కానీ ఫస్ట్ టైం నేను ఆయన చూసినప్పుడు మాత్రం ఫస్ట్ ఇంప్రెషన్ నాకు కొంచెం నెగిటివ్ ఇంప్రెషన్ పడింది. దాని తర్వాత నెగిటివ్ అంటే అందరితో కలిసి క్యాజువల్ గా జోవెల్ గా ఏదో ఎంజాయ్ చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నాడు. జనరల్ సినారియోలో ఒక సేవకుడు అంటే ఒక ఐడియాలజీ ఉంటుంది కదా మనకి, పాస్ట్ అంటే ఎలా ఉంటారు. నేను ఒక కోపంగా కాదు, ఎవరితో కలవకుండా స్ట్రిక్ట్ గా కొన్ని జస్ట్ లైక్ మీ ఫాదర్ లాగా అట్లా బిహేవ్ చేస్తారేమో అనుకున్నాను, నా మైండ్ లో అలా ఉంది. కానీ నేను ఒకసారి రూమ్ లో ఏదో చదువుకోవడానికి రాసుకోవడానికి వచ్చినప్పుడు అక్కడ చూసిన పరిస్థితులు, మాట్లాడే విధానం ఫస్ట్ నాకు కొంచెం ఏంటి మరి స్టూడెంట్ లాగా అయిపోయాడు, ఎలాగా ఒక తెలియని ఫీల్ అనమాట. నేను అనుకున్న దానికి అక్కడ కాంట్రాస్ట్ కనపడేసరికి ఓకే అనుకున్నాను. బట్ తర్వాత అర్థమైంది ఆయన ఎలా అంటాడంటే పాదరసం అంటాడు అన్నమాట. ఎక్కడికి వెళ్తే అక్కడ లాగా చేంజ్ ఓవర్ అయిపోతుంది. స్టూడెంట్స్ లాగా వస్తే స్టూడెంట్, బయటకు వెళ్తే మరి నేను అనుకుంటూ నా అంచనా ప్రకారం ఇక్కడ ఉన్నట్లుగా బయట ఉండడు. అక్కడ పాస్టర్ పాట పాడదాం, ఆరాధన చేద్దాం, వాక్యం చెప్తాం, ఫ్రీడమ్ ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాడు. అదొకటి అర్థమైంది. ఓకే, తర్వాత నేను పాజిటివ్గా నేను అర్థం చేసుకోగలిగాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నేను ఇక్కడ జాయిన్ అయిన తర్వాత డివోషన్స్ కి రావడం వస్తూ ఉన్నప్పుడు నాకు ఫస్ట్ ఇక్కడ డివోషన్స్ అర్థం కాదు. జరిగే స్ట్రక్చర్, మాట్లాడే విధానం ఇదంతా నాకు ఫస్ట్ అర్థం కాదు. ఫస్ట్ అంటే ఒక ప్యాటర్న్ కాదు. ఒక్కొక్కసారి ఆరాధన చేస్తున్నాను, ఒక్కొక్కసారి స్థితులు చదువుతున్నాను, ఒక్కొక్కసారి వాక్యం చెప్తున్నాను. ఫస్ట్ ఆరాధన నేను అర్థంగా విన్నా. ఆరాధన చేసేటప్పుడు అక్కడ ఆ చివరి జరిగేది డివోషన్. అప్పుడు నాకు ఒక టీయర్స్ అంటారు కదా, ఆరాధనలో నాకు తెలియకుండా లేనంటే కన్నీరు
అదొక ఫీల్ బాగా అనిపించింది. తర్వాత నేను అతనికి చెప్పాను కూడా కింద సర్వ్ చేసేటప్పుడు. అంటే అలా నేను చెప్పేది ఏంటంటే ఆల్రౌండర్. ఒక మాట చెప్పాలంటే టెక్నాలజీని కూడా కొంచెం బాగా యూజ్ చేసుకుంటాడు. ఒక మాటలో చెప్పాలంటే కష్టపడే కష్టజీవి కాదు కానీ స్మార్ట్ వర్కర్ అన్నమాట. ఆ పనిని స్మార్ట్గా ఎలా ఫినిష్ చేయాలి అనేది చూస్తాడు. కొన్ని నేను నేర్చుకోవాలనుకుంటున్నాను. ఈ అన్నయ్య గురించి చెప్పాలంటే నేను వచ్చిన మరో క్షణమే ఇద్దరికి మాకు ఒక స్వీట్ మెమరీ మిగిలింది. ఐ హ్యాడ్ మై శానిటైజర్. వచ్చిన మరో క్షణమే ఇక్కడికి వస్తాను, పైకి వస్తాను, ఇక్కడ నిలబడి అందరినీ వెల్కమ్ చేస్తున్నారు. వీళ్ళు చేస్తుంటే నేను కింద చూసుకుంటూ అనుకుంటున్నాను గంటలు కలిసి ఇలా వెళ్తున్నారు, ఇలా ఫ్యాకల్టీ అంటామని చెప్పేసి అనుకుంటారు. ఉండగా మనవాళ్ళు శానిటైజర్ పెట్టి శానిటైజర్ ఉంటారు, అబ్బాయి పాకెట్లో శానిటైజర్ తీసి హ్యాండ్ శానిటైజర్ అంటే ఒకటి వెళ్ళిపోయారు పక్కన. అది అయిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత క్లాస్ రూమ్ లోకి వస్తే మాతో పాటు తిరుగుతున్నారు. ఇదేంటి ఫ్యాకల్టీ మాతో తిరుగుతున్నారు చాలాసేపు వీక్కున్నా. తర్వాత ఫ్యాకల్టీ కాదు సీనియర్స్ అని. తర్వాత డివోషన్స్ ఎక్కడైనా సరే వాకింగ్ చెప్పేటప్పుడు కానీ ప్రతి విషయంలో కూడా పర్ఫెక్ట్ గా చెప్తారు, అన్ని చేస్తారు. బట్ ఏంటంటే అందరితోటి కలిసి ఉండడం అనేది సాధారణంగా అందరిలోనే ఉండదు. అది కొంతమంది ఒకరితో కలుస్తారు, కొంతమంది ఒకరితో కలవరు. కానీ మనోడికి అక్కడ లేదు. ఎక్కడ పడదు అక్కడ ఎవరు పడతారు ఏం మొత్తం అందరిని కలుపుకుంటూ పోతాడు. ప్లస్ ఇంకోటి ఏంటంటే నాకు నేను మా ఫ్యామిలీ నుంచి ఎప్పుడు లేను. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఎంబీఎస్ ఒక ఫ్యామిలీ ఇచ్చింది. ఆ ఫ్యామిలీలో మెయిన్ 3 బ్రదర్స్ కూడా వచ్చింది. పర్ఫెక్ట్ గా వచ్చి రాగానే ఫస్ట్ 3 బ్రదర్స్ ఇచ్చింది. ఇలా 3 స్టార్టింగ్ లో నాతో కలిసి ఉన్నది బాగా ఎక్కువగా వీళ్ళిద్దరు. తర్వాత ప్రేమ అన్నారు. తర్వాత మనోడు ఎదగలేదు. ఫస్ట్ లో 2 సార్లు గొడవ కూడా అయింది. మరి తర్వాత మాత్రం దేవుడి కృపను బట్టి మంచి సొంత ఫ్యామిలీ అనుకునే బ్రదర్స్ ఇచ్చాడు. ఇక్కడ నాకు సొంత ఫ్యామిలీని ఇచ్చాడు. అందుని బట్టి దేవుడికి వందనాలు. ఫోన్ మాట్లాడుతున్నా బాగా మంచిగా రెస్ట్ తీసుకున్నాడు. చెప్పాడు అయితే నేను విన్నాను. నేను విన్నప్పుడు 3 సార్లు చెప్పాడు. తర్వాత నేను పక్కకి వెళ్ళాను. పక్కకి వెళ్ళిన తర్వాత చెప్పాడు. నేను యాక్చువల్లీ సీనియర్స్ అంటే వాళ్ళకంటూ ఒకటి వాల్యూ ఉంటుంది, వాళ్ళు చెప్పినట్టు చేయాలని ఉండదు. కానీ అన్నకు అన్నని తగ్గించుకొని వచ్చి చెప్పి తమ్ముడు సారీ తమ్ముడు అనేసరికి అన్నను మనం ఇంతే మాట్లాడతాడనుకున్నాను. కానీ అన్న చాలా మంచిగా ఉన్నాడని చెప్పేసా. మళ్ళీ చెప్పా అన్న ప్రవీణ్ అంటే క్యాంపస్ లో ఒక మంచి పేరు ఉందన్నా, ప్రవీణ్ అంటే ఒక లేదు ఉందన్నా అని చెప్పేసాను నేను. అదైతే నేను నిజంగా చెప్పేమాట, వైపేకి చెప్పే మాట అయితే కానే కాదు. కాబట్టి ఇంకా ఏంటంటే చెప్పాలంటే చాలా నేర్చుకోవాలి అన్న గారి చూసి. అన్న ఇంకా ఏమైనా చెప్పినప్పుడు కోపంగా చెప్పినప్పుడు కోపంగా చెప్తాడు, ప్రేమగా చెప్పినప్పుడు ప్రేమగా చెప్తాడు. నేను మాట్లాడింది 2 సార్లు, ఇంతవరకు మాట్లాడింది 2 సార్లు వచ్చినప్పటి నుంచి. ఆ 2 సార్లలో నాకు శత్రులు ఎవరు లేరు. నేను అందరిలో కలిసిపోతాను, నేను కలిస్తేనే కలుస్తాను. సైలెంట్ గా ఉంటే బాగా నాకు మొదటి క్రిస్టల్ లాంటి తెలియదు కానీ ఉన్నదంతా నేను మాట్లాడతాను. యాక్చువల్గా ఫస్ట్ నుంచి కూడా యాక్చువల్లీ మార్నింగ్ నేను ప్రేయర్ చేసినప్పుడు క్లియర్గా చెప్పాను తన గుణ లక్షణాలు ఏంటి, ఏం జరుగుతుందని. ఫస్ట్ నేను డ్రాయింగ్ చేసినప్పుడు ఏంటంటే నిజంగా నాకంటే పర్సనాలిటీలో డబల్ అన్నాడు, నాకంటే వయసులో పెద్దవాడు ఉన్నా అనుకున్నాను. కానీ నాకంటే చిన్నవాడు తెలిసింది రాగా ఓకే నా ట్రేడ్ మార్క్ డైలాగ్ ఏదైతే ఉందో ఇదంతా పిచ్చి బచ్చాగలేదు. ఆ డైలాగ్ మళ్ళీ ఏ చేయని సంతోషపడ్డాను. దెండపతి తను ఆల్రెడీ పాస్టర్గా చేస్తున్నారు, 2-3 సంఘాలు నడిపిస్తున్నాను తెలిసినప్పుడు ఓకే తన మీద బాధ్యత ఉంది. ఆ గురుతరమైన బాధ్యత అందులో దాన్ని ఇంకా సమర్పణం చేయాలని ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను. సో చెప్పాలంటే మొన్న తన లాస్ట్ మెసేజ్లో తనకు మాట నడిచిపోలేదు. మీకు ఎంతమంది గుర్తు నాకు తెలియదు. కానీ
దానాల్లో అన్నిటికంటే గొప్ప దానం అన్నదానం చెప్తారు కానీ ఈ లోకంలో, కానీ అన్నిటికంటే గొప్ప దానం స్వార్థ దానం. ఆ మాట నాకు ఇంకా జ్ఞాపకం ఉంది. కానీ మాటలు మీరు జ్ఞాపకం ఉంచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. త్వరలోనే తను కూడా వెళ్ళవాలని, నా గురించి ఎలా అయితే భర్త పెట్టాడో అవ్వాలని తనకు త్వరగా అవ్వాలని కోరుకుంటున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళ నాన్నగారు ఏదైతే లెగసీ, ఏదైతే ఇప్పటి వరకు తను చేసిన పరిచయం ఏదైతే లెగసీ అంటారు మన భాషలో, వెళ్తారు భవిష్యత్ కాలంలో 30 years కావాలి. సో దాన్ని ఇంకా ఏమంటుందని పారభరితంగా ముందుకు తీసుకెళ్ళాలని, తనకంటూ ఒక మార్క్ని క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు మోహన్ సోదరు గారు కానీ, మా పేరెంట్స్ కానీ, ఇంకెవరైతే ఈసన్న గారు అలాగా దేవదాస్ అయ్య గారు వాళ్ళ మిషన్లో ఎవరైతే ఉన్నారో ఆయన అలాంటి ఇంప్రెషన్ క్రియేట్ చేసి అలాంటి మార్కులు తనకంటూ క్రియేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలానే టేక్ హిమ్ యాజ్ అన్ ఇన్స్పిరేషన్. అంత చిన్న వయసులో ఒక పాస్టర్ చేయడం చిన్న విషయం కాదు. ఇంకో విషయం ఏంటంటే ఫ్రైడే ఆఫ్టర్నూన్ బయలుదేరి అక్కడ గురువారం వెళ్ళి మళ్ళీ తనకున్న ఈవినింగ్ వర్షం వెళ్ళి సాటర్డేస్ ఏమైనా ఎవరికైనా అపాయింట్మెంట్స్ ఇస్తే దాన్ని అటెండ్ అవ్వడం, మళ్ళీ సండే 3 చోట్ల మాట్లాడి మళ్ళీ ఈవినింగ్ బయలుదేరి మళ్ళీ రిటర్న్ అవ్వడం, మళ్ళీ మండే మార్నింగ్ పొద్దున పూట డ్యూటీలు ఎగ్గొట్టడం లాంటివి మనం చేయలేము అనుకో, వేరే విషయం. బట్ కానీ తనకున్న ఆ యొక్క జీల్ అంటాం కదా, ఆ ఎంతూజియాసం, క్లాసులు కూడా మళ్ళీ నేను అటెండ్ అవ్వాలని, డ్యూటీలు ఎగ్గొట్టినా డివోషన్ రాకపోయినా కానీ క్లాసులకి వస్తున్నారు కదా, ఆ జీల్ ఉంచుతారా, లేదు నేను క్లాసులు కూడా అటెండ్ అవ్వాలి అని అనే ఫీలింగ్ ఉంచావా, దాన్ని నిలబెట్టుకోవడం అనేది చాలా కష్టం. మీరు అనుకుంటారు ఈజీ, ఎందుకు పడుకున్నా అని, చాలా రెస్ట్లెస్ అయిపోతాం. నేను అంతకుముందు క్యాస్టమ్ చర్చిని హైదరాబాద్లో ఒక చర్చ్కి వెళ్ళాను. మా పాస్టర్ గారు ఒక సర్వీస్ అయిపోయిన వెంటనే ఒక రెడ్ బుల్ తాగేవారు, ఎనర్జీ గెయిన్ చేసుకోవడం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నుంచి మాట్లాడినప్పుడు మనకున్న ఎనర్జీ ఏదైతుందో మొత్తం మనం కోల్పోతాం. నేను అన్ని మంచి కొత్త గూగుల్లో ఒక ఫీచర్ ఒకటి వచ్చింది, 360 degrees ఫోటో అని, కంప్లీట్ పైకి ఎగురుతాడు. సో ఎనర్జీ మొత్తం గ్రాస్ అయిపోయినప్పుడు ఏంటంటే మనం ఎనర్జీ కోల్పోతాం. సో అందుకనే తన రెసిషన్ అంతా ఇంకొక అన్యత భావించద్దు. ఎండ్ ఆఫ్ ది డే విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్, ఫర్ యువర్ ఫ్యూచర్. హ్యాపీ బర్త్డే అన్న. మంచిగా అన్న గురించి చెప్పాలంటే ఫస్ట్ డే నేను ఫస్ట్ అన్నం చూసింది కిచెన్లో. కిచెన్ స్టాఫ్ అనుకున్నాను నేనైతే. ఆయన చూసినప్పుడు నేను కిచెన్ స్టాఫ్ అనుకున్నా, నన్ను ఆయన చూసి ఇద్దరు పిల్లలకి తండ్రిని అనుకున్నాను. సో స్టార్టింగ్ అయితే అంత బాండింగ్ లేదు, నన్ను అండర్స్టాండ్ చేసుకోలేదు స్టార్టింగ్లో, నాకు నచ్చలేదు అన్న. తర్వాత నాకు ఎప్పుడైతే అన్హెల్తీగా ఉన్నానో అప్పటి నుంచి అంత బాండింగ్ పెరిగింది. ఆ రూమ్లో ఉన్నా కానీ, ఈ రూమ్కి వచ్చిన తర్వాత కానీ, ఈ రూమ్ అయితే నేను ఎక్కువ చెప్పగలను, ఈ రూమ్ ఎక్కువ బాండింగ్ పెరిగింది. పాస్టర్ గారికి అప్పుడు ఎప్పుడైతే యాక్సిడెంట్ అయిందో అప్పటి నుంచి ఎక్కువ బాండింగ్ అనమాట. ఎందుకైతే ఫీల్ అవుతున్నాను, అప్పటికి భరత్తో కూడా కొంచెం ఉంది, స్టార్టింగ్ నుంచి భరత్తో ఉన్నా సరే వాటితో ఎక్కువ షేర్ చేసుకోలేదు. అన్న అడిగి ఎందుకు అలా ఫీల్గా ఉన్నా, ఏం జరిగింది, ఏమైంది ఫ్యామిలీలో ఏమన్నా ప్రాబ్లమా అని చెప్పేసి అడగగానే ఇంకా కట్టలు తెంపుకొని వచ్చిందనమాట. మనకు సహజంగా వచ్చేది అది, కట్టలు తెంపుకొని వచ్చిందనమాట. ప్రేమని చెప్పినా కానీ నేను ఎక్కువ ఆడవడం మొదలు పెట్టాను. మగాళ్ళకి హార్ట్ అటాక్ తొందరగా వస్తాయని, సో నాకు రాకూడదని ఆడవడం ప్రారంభించింది. సో అప్పటి నుంచి అన్నతో ఇంకా బాండింగ్ పెరిగింది. ఇంకా అన్న గురించి చెప్పాలంటే మినిస్ట్రీ పర్పస్ వెళ్ళి నాకు ఇంటిదే అడ్రస్ కూడా తెలియదు, ఎందుకంటే సిటీ ఫస్ట్ టైం వచ్చాను నేను. నాకు విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి సిటీ గురించి నాకు ఏం తెలియదు. అన్నయ్య పరిచయం చేశాడు అనమాట, ఈ రోడ్డు ఇది, అది ఏం చూడలేదు నేను. అన్న చెప్పాడు కదా, అది చూడరా, ఇది చూడు, అది చూడు, ఇది చూడు, ఎలా పోవాలా, ఇది పోవాలా, అడ్రస్ ఇది గుర్తు పెట్టుకోవాలి. తిరిగి వచ్చేటప్పుడు కూడా నాకు బెంచ్ సర్కిల్ దగ్గరికి వచ్చి అడ్రస్ తప్పిపోయానేమోనని, అన్న ఎక్కడికో వచ్చానన్న, ఈ బస్సు ఇక్కడ పోతుందన్న, నాకు అర్థం కావట్లేదన్నా అంటే, ఊరే నువ్వు ఇంకా రాలేదు, కూర్చో, కంగారు కూడా ఎక్కడ దిగమాకు, ఇంకా బస్సు రావాలి, బస్ స్టాండ్ వస్తుంది. అడ్రస్ పరిచయం చేశాడు నాకు. ఇంకా చాలా బాండింగ్స్ ఉన్నాయి అన్న గురించి చెప్పాలంటే. ఇంకా పొగడ్తలు చెప్పారు కదా రమేష్ సార్, పొగడ్త మనిషిని పడగొట్టేస్తుంది. పట్టుకోవాలి.